మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మలూరు, అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆగానండి, ఇంకా ఆగలేను. ఈ రోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్ కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకుని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్ లో జరిగిన మూమెంట్ లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి, వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈ రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈ రోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం సార్ ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ బాబు గారు? ఎవరు ప్రభావితం సార్? ఇప్పుడు సిపి ఆఫీస్ కి వెళ్తున్నారా? సిపి ఆఫీస్ కి వెళ్తున్నారా? సార్ సిపి ఆఫీస్ కి వెళ్తున్నారా చెప్పండి. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్ లో. లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకుని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేస్తాను. సార్ మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి బానిస అయ్యారు అని. అంటే ఇదొక కామెంట్ పై ఏమంటారు? మద్యానికి బానిస అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్ మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా?
ఇవన్నీ నీ మధ్యాహ్నం బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని. చెప్తానండి, నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కమిషనర్ ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది.